నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే సూపర్‌గున్నా. సో, ఈ రోజుకి మా పెళ్లయి 8 మంత్స్ అవుతుందనమాట. అందుకనేసి మేము ఈరోజు గుడికెళ్ళేసొచ్చాం. రాగానే గూడా ఫుల్ ఆకలేస్తుంది. అండ్ బయట గూడా ఫుల్ ఎండగా ఉంది గాబట్టి, చల్ల చల్లగా ఉండాలనేసి ఇది కొబ్బరి పాలతో పెరుగన్నం చేశాననమాట. ఇది నిన్న నైటే నేను చేసి పెట్టేసాను. సో దట్ నైట్ అంతా మంచిగా ఫర్మెంట్ అయ్యింది. ఇది చాలా చాలా హెల్తీ అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంతమంది వీగన్ ఉంటారు గదా! లైక్ మిల్క్ ప్రొడక్ట్స్ అవి తినని వాళ్ళు గూడా ఈ ఆప్షన్ బావుంటుందనమాట. లైక్ కొబ్బరి పాలతో పెరుగన్నం సూపర్‌గా ఉంటుంది. అప్పటికప్పుడు ఇది పోపు పెట్టేసుకోండి మీరు తినే ముందు. అంటే ఇది గూడా కొబ్బరి నూనెతోటే పోపుకు పెట్టుకోండి. అప్పుడే ఫ్లేవర్ గానీ, ఆ టెక్స్చర్ గానీ అసలు సూపరుంటుంది. ఇట్లా తియ్యగానే మంచి కొబ్బరి స్మెల్ అనేది సూపర్‌గొస్తుంది. టేస్ట్ మాత్రం అసలు మామూలుగుండదు. సూపర్‌గుంటుంది. ఒకసారి ట్రై చేసి జూడండి. మీ అందరికి డెఫినెట్‌గా నచ్చుతుంది. కొబ్బరి పాలతో పెరుగన్నం. టేస్ట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. లంచ్‌కి మాత్రం మ్యాంగో పికిల్ పెట్టుకున్నాను నేను. ఆహా! అసలు నోట్లో ఏసుకోగానే కడుపులో మాత్రం చల్లగుంటుంది. సూపర్‌గుంటుంది. ఒకవేళ మీకు ఈ రెసిపీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. నేను డెఫినెట్‌గా ఈ రెసిపీ ఒకసారి పోస్ట్ చేస్తాను మన ఛానల్‌లో. మీరు గూడా డెఫినెట్‌గా ట్రై జేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. చాలా చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ గూడా మామూలుగుండదు. సూపర్‌గా ఉంటుంది. మంచి జీడిపప్పు ఇవన్నీ ఏసేసి నేను పోపుకేసేసాననమాట. సో, మీరు ట్రై చేయండి. థాంక్ యూ. బాయ్ బాయ్.